అందరికీ బిలీటెడ్ నూతన సంబంధ శుభాకాంక్షలు. ఎలా అయినా మనకి సంక్రాంతి వస్తుంది, మన హిందువుల పండుగ వస్తుంది, దాన్ని కూడా ఇన్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ఆ ధర్మారావు ఎమ్మెల్యే గారు, అదే ఎక్స్ఎమ్మెల్యే గారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలియదు. షో ఆఫ్, ఆయనంతా షో ఆఫ్. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ టూర్కి పోతే కూడా ఫోటోలు మనకు బైనాకులాస్ తెలియదు, లేకపోతే సౌత్ ఆఫ్రికా తెలియదు, లేకపోతే సఫారీ తెలియదు. ఇంకా పైలట్ ఏదో ఎక్కినాడంటే దాని అంత షో ఆఫ్. ఏడు ఈ కూతలు. రాయలసీమకు పౌరుషం లేదు, మెడతో కొడతారు రాయలసీమ ప్రజలు. రాయలసీమని తొడలు కొట్టుకుంటాం. రాత్రి అయితే కారం ఎక్కువ తింటాం, తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు. ఊరికే ఉప్పు కారం తింటాం, లేని పౌరుషం చెప్పుకోవడం. అయ్యా, మీ కుమారులు ఒకడేమో కంటెస్ట్ చేయకుండా భయపడొచ్చి యునానిమస్ అయినాడు కౌన్సిలర్గా. మరి అబద్ధం అందరినీ కొట్టినారు. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా. అది కూడా నీ సొంతం ఇంట్లో కాదు. మా ఊర్లో ఈరోజు కూడా ఏడ్చుకుంటారు. బిర్యానీ సెంటర్లో, దోశల సెంటర్లో ఇప్పుడు కూడా నువ్వు నీ సొంతం కారం ఉప్పు కూడా తినలే. అది కూడా తాడిపత్రి ప్రజలు ఉప్పు కారం తినే 15 నెలలు లేవే. ఏడిపోయినారు? 15 నెలలు పోయినారు, 29కి వస్తారంట. ఇంకా వాళ్ళ ఆయన చెప్తాడు, మా ఇంటికాడికి ఎట్లా వస్తాడంట. నువ్వు మీ ఇంటికాడ కదా రే పనికి బాగా నాకు కొడక్క, నీకు చదువు సంధ్య లేదు, డ్రైనేజ్ కాలం చూసేదానికి వస్తే మా ఇంటికాడికి ఎట్లా వస్తారా? మా ఇంటి లోపలికి ఎట్లా వస్తురా నువ్వు? ఏమనుకుంటున్నాడు? ఈ ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే నీకు యాడికి నోటికి వస్తే అటు మాట్లాడతావా? యాడికి నోటికి వస్తే అటు మాట్లాడతావు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే. నాకు కొడకల్లారా అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా? ఎంతుండిందిరా నీకు? ఎంతుండిందిరా? మినీ కూపర్ అంటే కూడా తెలియదు. ఏమే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడా అంటే యాడికంటే అటు మాడతావు. రాశాను జనాన్ని తంతారే నిన్ను. నీ భాష మార్చుకో. మొన్న చెప్తాను చూడు, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మారావు నువ్వు ఏం చేసినావు చెప్పరా? తెస్సువి మిషన్, తెస్సువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజుకి అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినావు. రా ధర్మారం పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందిరా. నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏవో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు స్టైల్ కొద్దిగా కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? ఏడ్రా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకడు 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీర్రా? పౌరుషం లేదు. అందరికి పౌరుషం లేదు అనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా
ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా పౌరుషమా? రాడులే పౌరుషం నేను నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? ఏమంటే అక్కడ ధర్మవరం వాళ్ళు మంచోళ్ళు, ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ నిన్ను ఉండిచ్చినారు. పొద్దున్నోకులు రాయలసీమ పౌరుషం అంటావా? నీకు చీము రక్తం ఉందిరా? చీము రక్తం ఉంటే రమ్మను తాడిపత్రికి రమ్మను రే. వీడేదో చూసుకుంటా అంట, వీడు పెద్దారెడ్డి కాదు ఏదో చూసుకుంటా అంట. ఏం చూసుకుంటా నువ్వు? ఒక్కరోజు మేము ఊరోదల్లే మొత్తం మా ఆస్తి అంతా నాశనం చేసినావు. భయపడలే. పొద్దునకులు ఏమంటారు? ఒకసారి జైలుకి పోయిస్తే భయం ఉండదంట. 85 రోజులు జైలుకి పోయినా, నా కొడుకు 70 రోజులు పోయినాడు. మళ్ళీ రెడీ రే చెప్తా చూడ కేతిరెడ్డి, నీకు టికెట్ కూడా ఇడు జగన్ ఈసారికి, నీ ఇద్దరికి ఈడు. పొగురురా, అది రాయలసీమ పొగురు కాదురా, ఉద్దర సొమ్ము తిని పొగురు. అంటే రాయలసీమ పొగురు లేదా? ఏం పొగురు లేదురా? లే ఇరిగేషన్ గురించి మాట్లాడతావు. ఈరోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్ళు రాలే? శైలజానాథ్ కూడా నిన్నేదో మాట్లాడుతాడు. శైలజానాథ్ హాయిగా ఉండు. తంతారు పుట్లూరు వాళ్ళు ఎల్లూరు వాళ్ళు. కాకపోతే గ్రీస్ పెట్టించినావా? నువ్వు లేవులే వైఎస్ఆర్లు ఇప్పుడిప్పుడు చేరుకున్నావు. మన దివాకర్ దగ్గర పోయి మాట్లాడి చేరుకునేవాళ్ళే. చేరుకో. అతి కూతురు కొయ్యొద్దు, అతి కూతురు కొయ్యొద్దు. ఆ 2 మండలాల గురించి ఏమన్నా గ్రీస్ పెట్టించినారా? మొన్న పోయిన ఎమ్మెల్యే గ్రీస్ పెట్టించిందే. పోనీ పిఏబిఆర్ కానీ యాడన్నా కానీ గ్రీస్ పెట్టినారా? మేము పోయి మన అందరం పోయి రిప్రజెంట్ చేస్తే 5.5 కోటి శాంక్షన్ అయ్యి టెండర్కి వచ్చింది. ఈరోజు ఎందుకు నీళ్ళు రావడం లేదు? పిఏబిఆర్ నుంచి ఎందుకు రావడం లేదు? ఏ పొద్దు దాని గేట్లకి ఇంత సున్నం కానీ ఇంత గ్రీస్ కానీ పెట్టలే. నీళ్ళు లేక కాదు, నీళ్లు లేక కాదు. పుట్లూరు చెరువుకు పుట్లూరు చెరువులకు ఎందుకు నీళ్ళు రాలేదంటే బికాజ్ ఆఫ్ ద గేట్. నేను మొన్న పోయి మళ్ళీ ఆడే కూర్చోటి చేయించిన. ఈ పొద్దు నిన్న శైలజారాజు చెప్తాడు 10వ తేదీ కంట. నేను రాపించుకున్న అగ్రిమెంట్ మాదిరి ఎవరైనా గ్రీస్ పెట్టించుంటే కదా. వీడు పొద్దునోగులు వీడు చెప్పిందే వీడు ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే కాడు. పౌరుషం లేదు. నీకు పౌరుషం ఉందిరా? ఎవరైనా గ్రీస్ కట్టించుంటివే? అదే 4 గుర్రాలు. నువ్వేనా రైడరా? ఇప్పుడు నువ్వు షో పడతానవరా? ఇప్పుడు బాబురాజుని అడుగులే, నా గురించి చెప్తాడు. హార్స్ రైడర్ కాదు నేను. 4 గుర్రాలు పెడితే ఏ పనిరా నీకు? యాడ్ నుంచి వచ్చినారా నీకు 4 గుర్రాలు? మిన్నీ కూపర్ యాడ్ నుంచి వచ్చారా నీకు? పౌరుషం ఉండే నా కొడుకు చెప్పురా పొద్దున్నే. రాయలసీమలో ఉండే వాళ్ళు ఉందని అంటావు నువ్వు. రాయలసీమ వాళ్ళు అంట. రాయలసీమ నువ్వు ఎవరు నా కొడుకురా? నువ్వు ఎవరు నా కొడుకులేలే? 3 ఏళ్ళ తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉరికినే ఉన్నారు. నాకు తెలియదు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పటి నుంచే బెదిరిస్తుంటే బెదురుకోవాలా మేము? బెదురుకుండే పరిస్థితి ఉండదు. నువ్వు పొద్దున రాయలసీమ ఈసారి రాయలసీమ అని మాట ఎత్తుతే మొత్తం వచ్చి పడతాను నీ మీద. ఏమనుకుంటాం రాయలసీమ అంటే? మేమందరము 3 జీపులు 12 రైఫిల్ కూర్చొని తిరుగుతాంటివి. ఈ పొద్దు గన్మెనే లేడు. నీకు నీ చిన్నానికే ఇంకా గన్మెన్లు కావాలా? అనుకోండి ఆడికంటే ఆడ మాట్లాడేది అంటే చంద్రబాబు నాయుడు లే. ఏం చేస్తారా నీకు? ఇరిగేషన్ గురించి మాట్లాడతావా? రా డిబేట్కి రా. ఎవరెవరు ఎన్ని నీళ్ళు తెచ్చినారు, ఏం తెచ్చినారు? స్టార్ట్ చేసిండొచ్చు పని, దాన్ని ఇన్కంప్లీట్గా ఉంటే ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సిందే. పులివెందులకు యాడ్ నుంచి వచ్చిన నీళ్ళు ఒకప్పుడు ఈ కెనాల్ మీద పోయేటివి,
దాన్ని స్టాప్ చేసి గండికోట నుంచి ఇస్తున్నారు కాదా? రాయలసీమ 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 అంటాను. లే, మేము రాయలసీమలో పుట్టామరా. లే, పౌరుషం ఉందిరా. మీరు నా కొడకల్లారా 5 ఏళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసి మళ్ళీ ఒక్కరోజు వచ్చినారా? మీకా పౌరుషం ఉండేది మాకరా. లే, పైల్స్ వస్తాయండి. పైల్స్ ఏం పైల్స్ రా? ఉద్దరు సొమ్ము తిని నా కొడకల్లారా, ఉద్దరు ఇవి తిని పైల్స్ వచ్చినారా మీకు? అదిగా చూడు ఎట్లున్నాడు. 110 కేజీలు 150 కేజీలు ఉన్నాడు. రమ్మన్లే, పౌరుషం ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మన్రా. 3 ఏళ్ల తర్వాత కాదు, మీరు ఇదే మాట ఇట్లే అంటుంటే ప్రజలు ఊరుకుంటారు. అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ దెబ్బలు తినాలి ప్రజలు. ఇప్పుడే చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క దయాదశంతో బతానారు. నిన్న రోజు వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు అంట. ఎప్పుడు వచ్చే సచ్చేది మీరా? రఫా రఫా గఫా గఫా అంటే ఒప్పుకోరు. మేమంతా అప్పుడే నాయనా నమస్కారం నాయనా, ఇంకా చేతన అయితే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయన అనే స్థితికి వచ్చినాం. అంతేగాని పొద్దున్న రాయలసీమ గురించి మీ దాదాగిరి గురించి మాట్లాడద్దండి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు నీకు? చంద్రబాబు నాయుడు గురించి నిన్న పొద్దున్న పోలవరం పోయినాడు. అవుతుందా పోతుందో వేరే కదా. 76 సంవత్సరాలు మంచి పోలవరం నుంచి పోయి అమిత్ షాతో కలిసి రాత్రికి వస్తాడు. ఒకవేళ ప్లేన్లో పోతే ఏమన్నా టైట్నెస్ కాదనుకుంటారా? ఆయనలో తపన ఉంది. ఆయన మంచితనాన్ని గుర్తించండి. 3 ఏళ్ల తర్వాత రే ఈసారికి ఎవరైనా సరే 3 ఏళ్ల తర్వాత అంటే ముందు చూసుకున్నారో వాడిని చూసుకుంటాం. ఆపొద్దు మా వాళ్ళు ఎందుకు దెబ్బలు తినాలా 3 ఏళ్ల తర్వాత? ఇప్పుడే చూసుకుంటా. వీడేదో పెద్దగా మాట్లాడతాను. ఏ పోలీసు వాళ్ళు నా నూరు ఉపయోగించుకుంది, నాకేమొస్తుందిరా పోలీసు వాళ్ళతో? లే, నువ్వు తాడిపత్రి కూడా రానిరు మా ప్రజలు. రా ఈసారికి రా, రెడీగా ఉన్నారులే. 3 ఏళ్ల తర్వాత మేమెందుకు దెబ్బలు తినాలి? ఆల్రెడీ 5 ఏళ్ళు తిన్నాంరా దెబ్బలు నీతో నీ కొడుకులతో. పౌరుషం చెప్తారా? పౌరుషము రాయలసీమ వాళ్ళ పౌరుషం గురించి చెప్తావా? తంతారులే రాయలసీమ వాళ్ళు కేంద్రెడ్డి వాళ్ళని. ఈసారి కనుక మాట్లాడి నీ నోరు నీకు ఇష్టం వచ్చినట్టుందని మాట్లాడితే ఈడ్చిడ్చి కొడతారు. లే, దమ్ముంటే చెప్పురా. 3 ఏళ్ల తర్వాత రాయలసీమ అని ఎత్తురా. తన్నకపోతే అడుగురులే ప్రజలు ఏమనుకుంటున్నారు? లే, నీ స్టైల్ కూతురు మానుకోలే. ఏమనుకుంటున్నా నువ్వు? ఎప్పుడు మాట్లాడదలుచుకోలే. నువ్వు రాయలసీమ గురించి మాట్లాడినావు కాబట్టి ఈ బుద్ధి ఇది మాట్లాడతానా? నాకు ఇంకా ఉంది రొంత. ఎలక్షన్లు ఏం మాట్లాడతావురా? వయసు ఏమీ లేకుండా మాట్లాడతావు నువ్వు. రే, ప్రజలు హర్షిస్తారా? ఏదో నువ్వు బీటెక్కో గీటెక్కో చేసినావు. ఇలాంటి మాట్లాడకూడదు. డైరెక్ట్ నేను రాయలసీమలో పుట్టినా. వీడు ఇంకా అంటాడు అమ్మకు అబ్బకు పుట్టింటి అంట. రారా రా, అమ్మకు అబ్బకు పుట్టింటరా చెప్పాలా? మీ ఇంట్లో హిస్టరీ చదువుకున్నా చెప్పురా, హిస్టరీ చెప్తా. సిగ్గులే మీ అమ్మని ఆడబెట్టిండురా. సిగ్గులే మీ అమ్మని ఆడబెట్టిండు, కొట్టంలో పెట్టిండు. సిగ్గులేడు. అబ్బకు అబ్బకు ఉంటా. అమ్మ అబ్బ నువ్వు పెట్టలేదో చెప్పు, ఫోటోలతో సహా పంపిస్తా. అగ్రికల్చర్ దీంట్లో స్ప్రేర్ల పక్కన ముసలాంని వేసినావు. నువ్వు కూడా మాట్లాడతావు కదరా. లే, ఇడిచిపెట్టేదే ఉండదో చెప్పినావు కదా. రా అంటానో కదా, వస్తారు పోలీసులు అడ్డం పడుకు. నువ్వు బతుకుతానో రా. లే, మాట్లాడతావు పౌరుషం గురించి, రాయలసీమ పౌరుషం గురించి. లే, నీకు కూడా రే వెంకటరామ్గా నీకు రాయలసీమ పౌరుషం ఉంటే నువ్వు మీ చిన్న ఆయన రెడీగాండి రా. ఏంటి కారుకూతలు కూసుకుంటా? ఏమనంటే వాడ లే, ఎట్లా వస్తురా సిగ్గులేనా కొడక? మా ఇంట్లోకి ఎట్లా వస్తురా ఈ వద్దంటావా? అక్కడ డ్రైనేజ్ చెక్ చేస్తా అంటే ఎట్టొస్తారు వీళ్ళంటావా? లే, నువ్వు రారా తాడిపత్రికి. ఏదో హైకోర్టు సుప్రీంకోర్టుకి ఏదా కూడా పోలే. నాకు తెలిసి నన్ను ఊర్లోకి రాని ఎవడు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు పోయిన పరిస్థితే లేవు. సిగ్గులే రాయలసీమ పౌరుషం అంట. వాడొకడు రాయలసీమ పౌరుషం అంటాడు వెంకటరెడ్డి గారు. ఏం పౌరుషం ఉందిరా? ఎట్లా పోతుర్రా సిగ్గు లేకుండా హైకోర్టుకు సుప్రీంకోర్టుకి?
ఆ రోజు మేము పోలేదురా, కాళ్ళు తిన్న మీరు చెప్తే పోలీసు మా కాళ్ళతో కొట్టినా మేము భరించినాం, అట్లే ఉన్నాం. నీ వల్లే నేను జైలుకి పోవాల్సి వచ్చింది. అన్ని స్టేట్లకు లెటర్ రాసి ఏం బిగినారా పోయొచ్చినాం, హ్యాపీగా ఉన్నాం. అందుకే రా తెలుగుదేశం ఏకైక మున్సిపల్ చైర్మన్ నన్ను చేసినారు. ఎందుకు చేయలే నిన్న? ఏదో మాట్లాడతాడు, ఈసారి మాట్లాడేది ఒప్పుకునేది లేదు. ఇంకోటి చెప్తాను, తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో వారిని ఎవరన్నా పిలిచి ఆతిథ్యం ఇస్తే శత్రుత్వమే. వాడు అన్ని మాట్లాడతాడు రాయలసీమల గురించి. వానికి ఎవరో పిలిచండి చెప్తానా. 3 ఏళ్ళు అంటున్నారు. మేము రేపు నుంచే మా ప్రజలు స్టార్ట్ అవుతారు. పోలీసులు కూడా చెప్తున్నాం, కనీసం 3 ఏళ్ళు అంటే భయపడిస్తా అంటే వాట్ యాక్షన్ యూ బీన్ టేకెన్. సుమోటో కేసు కట్టచ్చు. మీరు కూడా ఇడిచిపెట్టినారు, క్వశ్చనే లేదు. తాడిపత్రి ప్రజలు వారి రానీరు, చూసుకుంటాం, మా ప్రజలు చూసుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.